కేశంపేటలో అన్యాక్రాంతమవుతున్న భూములు వనపర్తి సంస్థాన రాజా గారు సుమారు 44 ఎకరాలు మఠం కరిబసప్పకు ఇచ్చినాడు. దానిని ఆయన సాగు చేసుకుంటూ దేవాలయానికి వినియోగించుకోనికే ఇచ్చినాడు. ఆయన తదనంతరం ఏం చేసిరంటే మఠం భూములకు మేము మా తాత అని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని 1979 రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా లేఅవుట్లు అవి చేసుకొని లేఅవుట్లు వేసుకొని వాళ్ళ భూమిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినాను, ఇంతవరకు స్పందించలేదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా వాళ్ళ వారసులం అని చెప్పి మఠాలకి శిష్యులం ఉంటాం. మేము శిష్యులము, కేశంపేట గుడికి శిష్యులం మేము. వాళ్ళు మా తాతదని చెప్పి 79 రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నాను. దీనిపై తక్షణమే గవర్నమెంట్ స్పందించి దీన్ని తగు చర్యలు తీసుకొని కేశంపేట గ్రామానికి ప్రభుత్వము ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకు ఇస్తే బాగుంటుందని కోరుచున్నాను. రేవంత్ రెడ్డికి ఇప్పుడే ఇదే ప్రజాభవన్కి ఇదే మొదటిసారి ఇది మూడోసారి ఇప్పటి వరకు మూడోసారి ఇవ్వడం జరిగింది. మరేమంటారు అధికారులు ఏమంటే కలెక్టర్ రాశారు, అధికారులు స్పందించట్లేరు. కలెక్టర్ ఆఫీస్కి రాశారు, కలెక్టర్ ఆఫీస్లో నిన్న ప్రజావాణిలో పోయినా దాని మీద 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదు. 2 పేపర్లు వచ్చింది. కేశంపేటలో 2-3 సార్లు ఎంఆర్ఓకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఎవ్వరు స్పందించడం లేదు. దీనిపై దేవాదాయ శాఖల గిట్ట నిన్న ఇచ్చాను, అది గిట్ట కంప్లైంట్ దాని మీద అసలు స్పందించడం లేదు. దీని మీద కారణం పరిష్కరిస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నారు ప్రజాభవన్ లో అని చెప్పేసి. ప్రతి వారం మాత్రం కలెక్టరేట్ లో ఉంటుంది సోమవారం అని చెప్పారు. మరి ఇంకా అంత పోయినా కానీ ఎందుకు స్పందించడం? ఇప్పటికీ ఎవరి నిర్లక్ష్యం ఇదంతా? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నది. కేశంపేటలోకి వస్తే మమ్మల్ని రాణిస్తలేరు, దౌర్జన్యంగా ఎలగొట్టేస్తారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం కారణం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. దీన్ని తక్షణమే స్పందిస్తే చాలా బాగుంటుంది.